ప్రయాణమై 10 గంటలకల్లా మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారు. అలా వచ్చి మనందరూ బలపరిచి వాక్యం వచ్చినటువంటి సహోదరులకి స్థానిక సంఘ తరపున మా కుటుంబ తరపున వందనాలు తెలియపరుస్తున్నాం. వారి స్థానిక సంఘానికి కుటుంబానికి వందనాలు. అదే ప్రకారంగా మరి దేవుని వాక్యం వినడానికి ఎంతో ఆసక్తితో ఆయా ప్రాంతాల నుంచి ఈ రోజుల పరిస్థితి ఎలా ఉందంటే సంఘ సభ్యులు రావడం అంతంత మాత్రమే పరిస్థితి. కానీ ఇక్కడ సేవకులుగా ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారండి. ఇటువైపు కూర్చుని ఈ బ్యాచ్ అంతా స్వార్థకులేనండి. మాకు చాలా ఆనందకరం ఈరోజు కార్యక్రమం. ఎందుకంటే ఇది స్వార్థకుల మీటింగ్ లాగా ఉంది, యానివర్సరీ మీటింగ్ లేదండి. అద్భుతమైనటువంటి సహకరించారు. చాలామంది సహోదరులు సేవకులుగా ఉండి తమ తమ షెడ్యూల్ని కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళకి కార్యక్రమం ఉన్నప్పటికీ మరి స్థానిక సంఘం యొక్క ఆహ్వానం మేరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సువార్థికులైన అందరికీ కూడా మరి మా స్థానిక సంఘం తరపు నుంచి వందనాలు తెలియపడుతుంది. అందరికి వందనాలండి. ఇంచుమించు కాదు నిక్కచ్చిగానే దాదాపు 19 గ్రామాల నుంచి సువార్థులు వచ్చారండి. 19 గ్రామాల నుంచి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మన మధ్యలో 19 గ్రామాల నుంచి వచ్చారండి. అద్భుతమైనటువంటి మరి మంచి విషయాలని సోదరులు కూడా వాళ్ళకి అందించారు. వచ్చినందుకు ఒకరోజు వేస్ట్ అయిపోయిందనే భావం లేకుండా వచ్చినందుకు చక్కని సందేశాన్ని వినటం జరిగింది. అందుని బట్టి కూడా ప్రత్యేకంగా మరి వాక్యం చెప్పినటువంటి వినోదరావు గారికి మరొకసారి వందనాలు తెలియపరచుకుంటున్నామండి. బుద్ధి విషయమై పెద్దవారికి ఉండాలనే విషయాన్ని చాలా విపులంగా సులభంగా మనందరికీ అర్థం చేశారు. మా వయసులో పెరుగుతున్నాం కానీ బుద్ధిలో మాత్రం పెరగటం లేదు చెప్పడానికి మంచి విషయాలు జ్ఞాపకం చేసి మరి కాలాన్ని బట్టి చూస్తే యశా గారు ఇచ్చేసాను కంటిన్యూషన్ నిశ్శబ్దంగా ఆ స్నాక్స్ టీ తీసేసుకోండి. ఒకళ్ళు వాటర్ కూడా ఇవ్వండి. కొంచెం వాటర్ కూడా వాటర్ వాళ్ళకి ఒక్కొక్కళ్ళు. ఓకే, నిశ్శబ్దంగా అవి అందిస్తారు సహోదరులు. అవి అయిపోయేలోపు నేను ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోకుండా నెమ్మది తీసుకుని కంగారు అవసరం లేకుండా. ఏలియా ఇంకొక వాటర్ అండి. ఒకళ్ళు ఆనంద్ లోపల రా, ఆనంద్ లోపలికి వచ్చి త్వరగా ఒక ఇద్దరు లోపలికి వచ్చి వాటర్ కూడా ఇవ్వండి బిస్కెట్తో పాటుగా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉదయకాలం నుంచి కూడా చక్కగా ఎంతో సమయస్ఫూర్తితో ఓర్పుతో మరి పెద్దవారు ఇక్కడ నిలబడి మరి కార్యక్రమాన్ని నడిపించినటువంటి మన ప్రియులు సహోదరులు పెద్దవారు మరి వెంకటాపురం స్థానిక సంఘంలో సేవ చేసినటువంటి సహోదరులు అహరం గారికి ప్రత్యేక వందనాలండి. ఈ స్థానిక సంఘం తరపున అలాగే సార్ దేవుని చిత్తం అండి, నిజమేనండి. అక్కడ అహరోన్ మోసం పెడితే ఇక్కడ మేము అహరోన్ ఎమ్మడిస్తున్నామండి. మరి వయసుని పెట్టి మాకు పెద్దవాడండి ఈ ప్రాంతంలో కొంచెం పరిచయం దేవుని పనిలో. అదేవిధంగా అలవలపాడు సంఘం నుంచి ఆ గ్రామం నుంచి సహోదరులు వచ్చారండి. ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే తమ్మవారు నుంచి ఫ్యామిలీతో వచ్చారు సహోదరులు సునీల్ గారు, వారికి సిస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియపరుచుకున్నాను. అలాగే చాలా దూరం కూకట్లపల్లి గ్రామం అని అక్కడి నుంచి మన అహరం గారు అల్లుడు గారు కుమార్తె గారు కూకట్లపల్లి మా పక్క గ్రామాలండి, చాలా దూరం కాదు. వారికి వందనాలమ్మ ప్రత్యేకంగా, ఈ కూతురికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే నరసరావుపేట నుంచి సహోదరులు ఉన్నారండి. మరి వందనాలు పెద్దలు సహోదరులకి. అలాగే మరి నూతన వెళ్ళినటువంటి రవి జ్యోతి వారికి వందనాలు. అదే ప్రకారంగా లంకెల కూరపాడ గ్రామం వచ్చిన సహోదరులు శ్రీనివాస్ గారికి ప్రత్యేక వందనాలు సార్. సహోదరులు కూడా చాలా బిజీగా ఉంటారు, క్లాసులు ఉన్నాయి, అయినా సరే ఆయన సహోదరులు వీలు చూసుకొని మా మధ్య రావడం సంతోషకరంగా ఉంది. అలాగే సత్తెనపల్లి నుంచి ప్రియులు సహోదరులు వచ్చారు. మరి అల్మంద్ గారు, కొండల గారు, రాజు గారు, సిస్టర్ గారు వాళ్ళు, అలాగే ఫ్రాన్సిస్ గారు మాదల ప్రాంతం నుంచి ఫ్రాన్సిస్ గారు సహోదరులు వచ్చారు. ప్రత్యేక వారికి వందనాలండి. వారు ఎంతమంది రావడం చాలా ఫస్ట్ టైం ఎక్కువ మంది రావడం ఆ ప్రాంతం నుంచి చాలా సంతోషంగా ఉంది. కొంచెం దూరం ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని సమయానికి రాగలిగారు, మంచిది. ముఖ్యంగా సిస్టర్ గారు కొంచెం అనారోగ్యం ఉన్నప్పటికీ ఓపిక చేసుకుని వచ్చారు. ఆంటీ గారు పెద్ద వయసులో, ఆమె కూడా చాలా కాలం మా పరిచయం సత్యమేల గ్రామంలో. ఒకసారి మీ ఊరు రావాలి బాబు చూడాలంటా ఉన్నా. ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. వందనాలు ఆంటీ గారి ప్రత్యేకంగా మీకు. అలాగే ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి సోదరులు జోసఫ్ గారు చేపల మడుగు, అలాగే గంగవరం నుంచి ప్రభుదాస్ గారు, అలాగే నాయుడిపాలెం నుంచి స్టీవెన్ బ్రదర్ గారు సహోదరులు వచ్చారు. వారికి ప్రత్యేక వందనాలు. దూర ప్రాంతం వచ్చారు సహోదరులు, వారికి ప్రత్యేక వందనాలండి. మంచి పాటలు పాడి కూడా వాళ్ళు దేవుని మహిమపరిచారు.
అదే ప్రకారంగా వినుకొండ నుంచి కూడా వచ్చారు సోదరులు సునీల్ సిస్టర్ గారు, రాజ్ కిషోర్ గారు, అలాగే ఐజాక్ గారు. ప్రత్యేక వందనాలు సహోదరులకి, వినుకొండ చూసిన సహోదరులకి. అదేవిధంగా రావినతల సోదరు ఆశీర్వాదం గారు, వందనాలు సార్. సహోదరులు ఆయా కార్యక్రమాలకు వస్తూ మమ్మల్ని బలపరుస్తుంటారు సహోదరులు, వారికి వందనాలండి. అదే ప్రకారంగా ఇరికిగూడెం తెలంగాణ ఇరికిగూడెం సహోదరులు మా బ్యాచ్తో మాతో వాక్య నిరసన సహోదరులు ప్రియులు ఏలియా గారు మా మధ్యలో ఉన్నారు. సంతోషం వారు కూడా రావటం. ఏలియా గారు ప్రత్యేక వందనాలండి. అదే ప్రకారంగా బందెలపాలెం అనేది బందెలపల్లె, బందెలపాలెం ఇమ్మాన్ గారు, వారు ఆటోతో పాటుగా చక్కగా ఆటో పెట్టుకుని డైరెక్ట్గా అక్కడి నుంచే వచ్చేసారు. వాళ్ళ మనరాలు వాళ్ళందరితో కలిసి. అలాగే వారు వస్తూ మరి వీరిని కూడా సహకారం తీసుకొచ్చాడు ఆటోలో. చాలా సంతోషం. వందనాలండి ఇమ్మాన్ అంకుల్ గారు, ప్రత్యేక వందనాలు. అలాగే అహురం గారి కుటుంబం నుంచి మరి సిస్టర్ గారు, మార్తమ్మ సిస్టర్ గారు, అలాగే ఆంటీ గారు, అలాగే పాప దివ్య థ్యాంక్స్. పాప దివ్య కూడా వచ్చి చాలా చక్కగా ఆసక్తిగా పెద్దవాళ్ళతో పాటు ఓపిక కూర్చున్నారు. ఇప్పుడు మీకు ఓపిక ఉంటే నాకు ఓపిక ఉంటే వేరండి. మనతో పాటు ఓపిక ఎప్పటిదాకా కూర్చు చక్కగా వాక్యం ఉంది. పాప వందనాలమ్మ బుజ్జి. అలాగనే మరి కావలి ప్రాంతం నుంచి, కావలిపట్నం నుంచి మరి మాతో పాటుగా ఏలూరులో వాక్య నిరసన సహోదరులు ప్రకాష్ గారు, వారు గారు కుటుంబ సభ్యులకు వచ్చారు సిస్టర్ గారితో పాటు. సిస్టర్ గారు ఫస్ట్ టైం రావటం చాలా సంతోషం అమ్మ, మీరు మా ప్రాంతం రావడం మాకు వందనాలు సంతోషంగా ఉంది. అలాగే దోసకాలపాటి నుంచి ఆ సహోదరులు గుడిమెట్ల కోటేశ్వర వచ్చి వారు అర్జెంట్ పని వెళ్ళిపోయారు. ఈ విధంగా ఇంచుమించు 19-20 పట్టణాల నుంచి రావటం ఇది ఒక మా దృష్టిలో చాలా భారీ సభ అండి ఇది. ఇన్ని గ్రామాలు జరుగుతారు చెప్పండి. అసలు ఆ చుట్టుపక్కల వచ్చినట్టు ఇదిగా నిజంగా దేవుడి కృప అండి అది. అంటే ఇరుగొండ సత్యాన్ని గారు వందనాలన్న. సత్యాన్ని గారు చాలా బిజీ షెడ్యూల్ ఆయనకి 4-5 పనులు ఉంటాయి. బిజీ షెడ్యూల్ అయినా సరే ప్రేమతో వచ్చారు ఆయన. మరి మాదల ప్రాంతం నుంచి ఫ్రాన్సిస్ గారు కూడా మరి చాలా ఆసక్తిగా వారు మా పాఠాలు వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. స్వార్థికులు ఫ్రాన్సిస్ గారు, వందనాలు సార్. వారు సొంత వెహికల్ పెట్టుకు వారు ప్రయాసపడి సహోదరులు వచ్చారు. చాలా వందనాలు మీ అందరికీ. మాకు ఉదయకాలంలో మా పాపకు మాట అందండి, ఏంటంటే మొట్టమొదటి ఓపెనింగ్ అన్నట్టుగా ఉంది, హడావిడి అంటుందండి. అంత ఆనందం నాకు వేసిందండి. లేకపోతే నాకు కూడా అలాగే ఫీల్ అయిందండి. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ ఈరోజు ఓపెనింగ్ అన్నట్టుగా ఉందండి. కాదు రిబ్బన్ కడమ చేయాలి అంతే ఇంచుమించుగా. మరి చాలా సంతోషంగా మేము ఫీల్ అయ్యి, ఎందుకంటే ఆ బాధ మాకు తెలుసు, ఆనందం మాకు తెలుసు అనమాట. దేవుని కృప బట్టి చాలా మంచిగా మేమందరం సంతోషిస్తున్నాం. అదే ప్రకారంగా ఇంచుమించుగా 2001లో ఇక్కడ స్టార్ట్ అయింది వర్షిప్ అండి. 2001లో ఆరాధన ప్రారంభమైంది. ఒక 2 వ్యక్తులతో స్టార్ట్ అయ్యి దేవుని కృప బట్టి ఈరోజు ఒక 50 మంది సభ్యులతో ఇక్కడ కొనసాగుతుంది. మరి మా స్థానిక సంఘం నుంచి ప్రార్థన చేయాలని కోరుతున్నాము. దేవుని చిత్తం అయితే ప్రతి సంవత్సరం లాగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మంచి బాగా వాక్యం చేసిన సహోదరుని పిలిపించి మంచి వాక్యం అందించాలి మా సదుద్దేశం అంతే. ఇదేదో ఒక అలవాటుగా ఆచారంగా ఫంక్షన్ పెట్టుకోవడం మా ఉద్దేశం కాదు. ఈ సందర్భాన్ని పురస్కరించి మంచి సబ్జెక్ట్ అందించాలని మా ఉద్దేశంతో మరి సహోదరులు ఆహ్వానించాము. మంచి సహోదరులు మా మధ్యకి వచ్చి వాక్యం చెప్పారు. అందుని బట్టి మేము అందరం ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగనే ఈరోజు మరి యొక్క కార్యక్రమంలో చక్కగా జరగటానికి అందరూ తమ వంతు సహకరించారు మా స్థానిక సహోదరులు. మరి వాళ్ళు అందరూ ఇప్పుడు వస్తారు. ఒకసారి చివరిగా ఒక ఫోటో దిగుతాం, గ్రూప్ ఫోటో అందరితో కలిసి. భోజనాల విషయంలో, మిగతా పరిచయ విషయంలో నిన్నటి నుండి మేము బిజీ అండి. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం సహోదరులందరూ మేమే తయారు చేసి సొంతగా. మరి ఎలా ఉన్నా తెలియ భోజనాలు మాకు. ఏలియా గారు ఎలా ఉన్నాయి భోజనాలు? వందనాలండి. సరే, మాకున్నటి పరిధిలో మా సహోదరులందరూ పెయింటింగ్ వేయటం కానీ మేమే ఇంచుమించుగా, మరి భోజనాలు తయారు చేయడానికి వడ్డీయటం కానీ క్యాటరింగ్ ఉండదు ఏమన్నది అందరూ మేమే. సోదరు శాంసంగ్ గారు, వాళ్ళ వెంకట్రావు బ్రదరు, ఇంకా కొంతమంది సోదరులు యవనస్తులు కానీ వచ్చాడు కొత్తగా ఈరోజు వంట తయారీకి రత్నచాకరాన్ని. మరి ఆయన కూడా చక్కగా పాల్గొని సహకరించాడు. అలాగే అందరూ కొంతమంది డ్రింకు స్పాన్సర్ చేశారు సహోదరులు, కొంతమంది పెరుగు, మనకందరూ పెరుగు స్పాన్సర్ చేశారు. సరే, ఇవన్నీ మా స్థానిక సంఘం ద్వారా చక్కగా జరిగిన ఈ విషయాలు వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరికీ వందనం తెలియపరుస్తున్నాను. మరి ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే 2017లో చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ అయిందండి. అంతకుముందు మేము 2001 నుంచి ఆరాధన జరుగుతుంది కదా, చర్చ్ బిల్డింగ్ లేదు, మాకు స్థలం అసలు లేదు, గృహాల్లో కూడుకునే వాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని కృప బట్టి ఇక్కడ
మన మధ్యలో ఉన్నారు, వారు వచ్చి 2 మాటలు మాట్లాడతారు. ప్రజెంటు మరి మా గ్రామ ప్రెసిడెంట్ గారు ఆయన వస్తారు. ఇప్పుడు నోని కోటేశ్వరరావు గారు మధ్యలో ఉన్నారు, మా మామయ్య అవుతారు ఆయన. మరి వారు ఈ స్థలం అని అప్పట్లో మాకు అతి తక్కువ ధరకే మాకు విక్రయించారండి. ఇంచుమించుగా 25 సెంట్లు స్థలం ఇది. కొంత భాగం ఇళ్ళ కొరకు, కొంత భాగం మందిరం కొరకు వారు సంతోషంతో మాకు ఇచ్చారు. అప్పుడు ఈ స్థలంలో ఈ విధంగా బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి మరి ముఖ్యంగా మరి మాకు ఏలూరులో దేవుని వాక్యం నేర్పించి ఆత్మీయంగా మనం బలపరిచినటువంటి పెద్దలు జాషువా గారు, అలాగే విజయవాడలో సువార్త పనిచేసిన జీవనంకులు గారు, వారిద్దరు కూడా ఎక్కువగా మరి ప్రాధాన్యత తీసుకొని ఈ స్థలంలో ఈ బిల్డింగ్ ఏర్పడటానికి వారు ఎంతగానో సహకరించారు. వారు ఇవ్వటం మాత్రమే కాదు, అనేక మంది ఇప్పించారన్నమాట అండి. సహోదరులు ఇచ్చి చెప్పి ప్రోత్సహించి అనేక ప్రాంతాల్లో సేవ చేసిన అదొకటి సేవకులు సహకరించారు. గొప్ప సంగతి ఏంటంటే ఒక డినామినేషన్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక్క రూపాయి ఇందులో లేదండి. కేవలం క్రీస్తు సంఘ సువార్థికులు, క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే. అది మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే చాలామంది అందరూ అడిగేస్తారు కానుకలండి. కేవలం క్రీస్తు సంఘ సేవకులు, క్రీస్తు సంఘాల సభ్యులు మాత్రం దీనికి ఇచ్చారండి. ఒక్క డినామినేషన్ కానీ రాజకీయ పరంగా ఎవరు అడగలేదు మేము. అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి దేవుని కృప బట్టి వారికి మా మధ్య లేపని వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. జీవనంకుల గారికి, జాషువంకుల గారికి, అలాగే హైదరాబాద్లో సహోదరులు మరి వినోద్ గారు మాకు ఆత్మీయంగా బలపరిచి మాకు టీచర్ కాబట్టి వాక్యం నేర్పించారు. మమ్మల్ని చాలాసార్లు ప్రోత్సహించారు సహోదరులు కూడా. అలాగే హైదరాబాద్లో జాకబ్ గారు, అలాగే విశాఖపట్నంలో కొంతమంది సంఘాలు ఉన్నాయి, ఆరులోవాలో, అలాగే మురళనగర్లో స్థానిక సంఘాల సభ్యులు, అలాగే మరి బెంగళూరులో ఉన్నటువంటి సహోదరులు, అనంతపురంలో స్థానిక సంఘం, అదేవిధంగా వినుకొండలో మరి ఈరోజు రాలేదామా సోదరి సంజయరాణి గారు, ఆమె కూడా మాకు ఎంతగానో సహకరించారు. ఈరోజు సోదరి వస్తున్నాకు రాలేకపోయారు. చాలామంది సహోదరులు, ఆ పేర్లు మనం చెప్పాలంటే పెద్ద లిస్ట్ అయిపోద్దండి. వారందరి కోసం చివరిలో ఒక మాట ప్రార్థన చేస్తారు సహోదరులు. నేను చివరిలో చదువుకున్నాను, సహోదరు ముందుగా ప్రార్థన ఇచ్చారు. ఎవరెవరు ఈ చర్చి బిల్డింగ్ వరకు సహకరించారో, పరిచయం చేశారో వారందరి కోసం సహోదరులు చివరిలో 2 నిమిషాలు ప్రార్థనలు కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఈ విధంగా సహకరించిన అందరికీ మరి వర్క్ పరంగా బేల్దారి మేస్తులు మా సహోదరులేనండి, పెయింటర్లు మేమేనండి, కార్పెంటర్లు కూడా కొంత మా సహోదరులు జాషువా గారు సహకరించారండి. మరి కొంతమంది ఆరికట్లపాలెం సహోడు ఆయన సహకరించారు. చర్చి బిల్డింగ్ కానీ, ఆ తర్వాత దేవుని గురుబట్టి నేను కట్టిన గృహం కానీ, దేవుడు వచ్చిన గృహం కానీ, ఈ 2 విషయాల్లో కూడా మరి మా సంఘ సభ్యులు మేమందరం మేమే పనిచేసుకున్నాం. మెటీరియల్ మాత్రం తెచ్చుకున్నాం. ఇక పని అంతా మేము సహోదరులమే దేవుని కృపను చేసుకున్నాం. ఈ చక్కని బిల్డింగ్ మాకు దేవుడు ఇచ్చాడు. ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలం కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. మరి వారి ద్వారాగా మన మధ్యలో ప్రజెంట్ ఆయన ప్రెసిడెంట్గా చేస్తున్నారు సహోదరులు మరి పెద్దవారు నోని కోటేశ్వరరావు గారు. మా సహోదరులు ఒకసారి అండి దయచేసి ఆయన వచ్చి కొద్ది నిమిషాలు ఆయన అభిప్రాయం చెప్పాలని కోరుకుంటున్నాను అండి. ఆ తర్వాత ఆయనకి మేము చిన్న కానుక ఇద్దాం గిఫ్ట్గా మా సహోదరులందరూ సంఘం తరపున. సహోదరులు నోని కోటేశ్వరరావు గారు ఒకసారి అండి సార్ 2 నిమిషాలు ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ఆయనకి చిన్న మేము గిఫ్ట్ ఇస్తాం, మాట్లాడతారు. ముందుగా ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మరి దైవ సేవకులు మరి సురభి మోషయ్య గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరూ దైవ సేవకులకు, ఇక్కడ ప్రార్థనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ మరి ఈ కార్యక్రమం జరుగుతుందంటే నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే నా వయసు 8 సంవత్సరాల నుంచే నేను ప్రార్థనకు వెళ్తుండేవాడిని. ఎందుకంటే అక్కడ సాధు యేసేపు గారని తాళ్ళూరులో ఒక ఆయన ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళాము మా నాన్నతో పాటు అంటే 60 సంవత్సరాల క్రితం అన్నమాట. అప్పటి నుంచి అక్కడ దైవ సేవ నాకు నచ్చి చిన్నప్పటి నుంచి నేను ప్రార్థనలో ఉంటున్నాను. అలాగే అక్కడ ఒక చర్చి ఉండేటప్పుడు ఈ సంఘం మొత్తానికి కలిపి తర్వాత ఆ చర్చి మేము ఎక్కడ ఉండేవాళ్ళం, ఆ కంప చెట్లు ఉన్నదంతా మా పూరిల్లప్పుడు మోషే గారు వెళ్ళి ఇక్కడ ఉండేవాళ్ళు, మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి స్థలం ఒక అడవిలాగా ఉండేది. మా ఇంట్లో 1-2 సార్లు దొంగలు పడ్డప్పుడు కూడా ఈ తుమ్మ చెట్లలోనే ఇక్కడే మరి జరిగినటువంటి కార్యక్రమాలు. తర్వాత నేను చదువుకున్న తర్వాత కొన్ని ఉద్యోగాలు చేయడానికి అవకాశం వచ్చింది. తర్వాత మరి విఆర్ఓగా కూడా నేను
కొన్ని సంవత్సరాలు చేశాను. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు నేను సర్పంచ్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మరి మోషయ్య గారు మాకు చెప్తున్నారు, మరి మాకు ఈ స్థలాన్ని కేటాయించారని చెప్పారని. అంటే ఉద్దేశం ఏంటంటే, మాకు చర్చి చాలా దూరంగా ఉండేది. నేను వెళ్ళాలంటే, ప్రార్థనకి వెళ్ళాలంటే నేను బాగా చర్చి చాలా దూరంగా ఉండేది అక్కడికి వెళ్ళాలంటే. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ మామయ్య గారు మాకు వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్య గారు వాళ్ళు నాకు బాగా అనుకూలంగా ఉండేవాళ్ళు. అయ్యా మా అబ్బాయి చర్చికి కట్టుకుంటారంట, అందుకని ఇలా ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు నాకు ఎమ్మటే ఆలోచన వచ్చేసింది. ఎందుకంటే ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనే పరిస్థితి వచ్చి కరెక్ట్గానే ఇది ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. అప్పుడు మా వాళ్ళంతా చాలామంది ఉండేవాళ్ళు. అంటే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళందరూ ఇక్కడ కట్టాలనేది మా ఉద్దేశం. ఎప్పుడైతే చర్చికి అని అడిగారో అప్పుడే నేను అది ఇక్కడ వాయిదా వేసేసి అక్కడ వాళ్ళకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం తయారు చేసి ఇది చర్చికి మోషయ్య గారికి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. అంటే మేమేం ఊరకేం ఇవ్వలేదు, గిఫ్ట్గా ఏం ఇవ్వలేదు. అది ఏంటంటే ఆ రోజుల్లో మరి చిన్న రేట్లు ఉండేవి, ఆ రేటు ప్రకారం మేము ఇచ్చాము. కాబట్టి ఈరోజు ఇక్కడ మరి ఈ ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంటే మరి చాలామంది అంటారు, అక్కడ మా చర్చిలో మేము అక్కడికి వెళ్తుంటాను, నేను బాప్టిస్ట్ సంఘానికి. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏమంటారంటే, మైక్ పెట్టారు మీరు, గోలగా ఉంది, అది ఉంది అని అంటుంటారు అక్కడ. కానీ ఇక్కడ వీళ్ళు మైక్ పెట్టి మీరు మరి అంతా ఇక్కడ వాక్యం జరుగుతుందంటే, నేను పక్కనే మా ఇల్లు ఉంది కాబట్టి చాలా నాకు వినపడుతుంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది నాకు. అంటే ఈ చర్చి ఇక్కడ కట్టబట్టే నేను ఇక్కడ రాకపోయినా సరే మరి ఈ మాటలు మేము వింటూ ఉంటాం, ఇంట్లో కూర్చొని వింటూ ఉంటాను అన్నమాట. కాబట్టి నేను మరి దైవ సేవకులు నన్ను ఆహ్వానించినందుకు, మరి ఈ చర్చి ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నందుకు మరి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులకు, మరి సంఘ పాస్టర్ గారికి, మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ దాంతో సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి సంఘ సహోదరులు యవనస్తులు 2 నిమిషాలు ఆగమంటావు. నాకు పిల్లలు ఒకసారి నాగమక్క గారు దయచేసి ఆమె కూడా రావాలని ఒక నిమిషం. మా నాగమక్క గారు అండి, ప్రెసిడెంట్ గారి భార్య గారు. ఒక్కరే నాకు కొంచెం అంటే ఆమె కూడా చాలా సహకారం ఉంది. ఎందుకంటే స్త్రీలు సహకారం లేదు, పురుషులు ముందుకు వెళ్ళారండి. మరి ఇవాళ నా పేసి పెడితే ఆగిపోయేది. మరి ఆమె కూడా సహకరించి మంచిగా ఈ స్థలం చాలామంది మేము ఉమ్మడి స్థలం ఇది, అయినా ఆయన మాట ఎవరు కాదంటారు. వాళ్ళకు ఉన్నటువంటి బంధువులు అందరూ ఆయన ఎంతంటే అంత మాట గౌరవించారు. మాకు మంచిగా అమౌంట్ గురించి కాదు కానీ చాలా చక్కగా, చాలా తక్కువ ధరలోనే మాకు స్థలం పెట్టి మాకు చాలా ఆనందకరంగా ఉంది. వారికి ప్రత్యేక వందనాలు వాళ్ళ కుటుంబానికి. అలాగే మిగిలినటువంటి అందరూ కూడా, మరి ప్రకాశన్ గారు, భాస్కర్ రావణ్ గారు, అలాగే కృపయ్య గారు, సాల్మాన్ గారు, ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు పిలవడం, వాళ్ళ అందుబాటులో దొరకరండి. ఆయన ఎందుకు బాధ్యత కాబట్టి ప్రెసిడెంట్గా ఆయన తప్పలు రావాల్సి వచ్చింది దానికి. మిగతా కొంతమంది అవకాశాలకు రాలేకపోయారు. వారందరూ మనం సహకరించారు. ఈ స్థలం అందరిది స్థలం ఇది. వారందరికీ ఈయన నాయకుడిగా ఉండి ఆయన మాట ప్రకారంగా ఇది ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వారందరికీ వందనాలు ఈ సమయంలో. అలాగే మరి వారి కుటుంబానికి వందనాలు తెలియపరుచుకున్నాం. మా సహోదరులందరూ ప్రేమపూర్వకంగా చిన్న గిఫ్ట్ వారికి ఇవ్వాలని మేము ఆలోచించాం. వాళ్ళు స్వీకరించాలని కోరుకుంటున్నామండి. ఆమెకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలని మేము ఆయనకి ఇస్తాం. జెంట్స్ ఒకసారి సోదరులు వస్తే చిన్న చప్పట్లు కూడా సంతోషపడదు. ఒకసారి ఒకరికే నాకు సపరేట్ అమ్మ. ఒకసారి రండి సోదరులు, మరియమ్మ, నాగరాజ, ఇక్టోరియమ్మ ఒక త్వరగా వచ్చింది. మనం అక్కాయికి మనం దయమ్మ రెప్కాయ అది ఓపెన్ చేద్దాం. ఆడపిల్ల ఒకసారి త్వరగా అక్కాయికి చేరద్దు. మనం త్వరగా వచ్చింది మంచి అందులో శారీ అందరూ స్థలం సరిపోతారా? అందరూ ఒకసారి వారికి బట్టలు పెట్టి సంతోషంగా మన యొక్క సంతోషాన్ని
ఆన్ చేసిందా అప్పుడు వాళ్ళ కుమారుడు వాళ్ళ కోడలు వాళ్ళ కుమార్తె సంఘ సభ్యులండి ఇక్కడ సంతోష్ గారు ఆ వారుడు వస్తే మీకు ఆనందపడతాం రావాలని ఆశిస్తున్నాం ప్రార్థన చేద్దాం వారి వాళ్ళు సంఘ సభ్యులు అని కుమారుడు కోడలు ఉంది కుమార్తె సంఘ సభ్యులు దేవుడు చెప్తుంది వారు భవిష్యత్తులో సంఘ సభ్యులు ఆనందపడతామండి థ్యాంక్ యూ